హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన బండిలో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే డస్ట్ పట్టేస్తుంది కదా. దానికి ఏంటంటే ఇక మనకి ఇక్కడ సైడ్ కూడా క్లాత్ ఏమీ ఇవ్వలేదు, కింద మ్యాట్ కూడా చిన్నది ముక్క ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే దాంట్లోకి ఇసుక రథంలో అన్నీ వెళ్ళిపోయి కింద ఫ్లోర్ అయితే ఎక్కువ పాడైపోతూ ఉంటుంది. సో దానికోసం అయితే ఈరోజు మనం మొత్తం బండి మ్యాట్ దీని రూపురేఖలు అన్నీ కూడా మార్చేద్దాం అనుకుంటున్నాం. దానికోసం అయితే మనం ఆల్రెడీ మ్యాట్ అయితే తీసుకున్నామండి. ఇదంతా కూడా ఇప్పుడు వేస్తాం. దానికి మొత్తం ఎలా చేస్తున్నాను ఏంటి అన్నీ కూడా పిన్ టు పిన్ అయితే చూసండి. మీ బండికి కూడా నచ్చితే కనుక చేపించేసుకుందరు. ఎక్కడ తెచ్చాను ఏంటి అన్నీ కూడా క్లియర్గా అయితే చెప్తాను. మరి వీడియో ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మొత్తం సీట్లు మొత్తం అన్నీ ఇప్పేయాలి. ఇప్పేసి మొత్తం సెట్టింగ్ ఎక్కడి వరకు ఏంటి ఉందో మొత్తం ఈ క్లాత్ అంతా మప్పించుకొని మనం దాని దగ్గర హోల్స్ వేసుకొని అట్లన్నీ బిగించుకుంటూ రావాలి. సో ఫస్ట్ ఈ సీట్లు అయితే వడదీసేద్దాం. ఇక మన బండిలో ఇక ఇది ఉంది కదండి, ఈ క్లాత్ ఇచ్చాడు కానీ ఎందుకు ఇచ్చాడో తెలియదండి. అసలు దీంట్లోంచి దుమ్ము పడినా ఏం పడినా ఇక ఊడరాదు అసలు. మనం మళ్ళీ వ్యాక్యూమ్ క్లీనర్లో అవన్నీ కొనుక్కోలేటి. అదే నేను తీసుకొచ్చిన క్లాత్ అయితే కనుక ఇప్పుడు అది వేస్తే మొత్తం అసలు చిన్నది కూడా వచ్చేస్తుంది. నాకు అసలు మామూలుగా శుభ్రం ఎక్కువండి. అసలు చూడండి ఎంత వస్తుందో దీంట్లోంచి. ఇప్పుడు ఇదంతా క్లీన్ అండ్ నీట్ అయిపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇట్లయితే పీకేద్దాం. బెంచ్లు, వైర్లు, కత్తిరి, మన డోర్ తిరిగిపోయింది, బద్ది, తాళ్ళు, టేపులు, స్క్రూ డ్రైవర్లు, వైర్లు, చాలా దుకాణం అయితే ఉందండి. ఇప్పుడు ఇవన్నీ కూడా నీట్గా వచ్చేస్తాయి. బ్రష్, పేస్ట్, బండ్లో అయితే మనకి వైర్లు అయితే పక్కా ఉండాలండి. ఎందుకంటే ఎప్పుడన్నా ఏ ఫ్యూజ్ అన్నా కొట్టేసినా కానీ మనకు వైర్లు అయితే అవసరం. అందుకోసమే కొంచెం మీకు కనుక వీలైతే ఇలాంటిది ఒకటి చేయించుకున్నారంటే ఎక్కువ లగేజ్ అయితే క్యారీ చేయడానికి అవుతుంది. దాంట్లో మామూలుగా ఉండవండి సామాన్లు అయితే. దుమ్ము అలాగే ఉంది. చెక్కలు అవి కూడా ఇలా చేయడానికి కారణం ఇదేనండి. ఎప్పుడైనా ఏదైనా పని చేసుకోవాలన్నా కానీ ఫ్రీగా ఉంటుందని చెప్పేసి స్టాండర్డ్గా ఫిట్ చేయలేదు దీన్ని. అంతే లైన్ చేసుకోవాలండి. మళ్ళీ జాయింట్లు వేసుకుని ముక్కలు కట్ చేసుకుని చేసామంటే ఇప్పుడు ఎంత చేసిన ప్రయోజనం ఉండదు. సో ఎక్కడ కూడా జాయింట్లు అయితే లేకుండా లైన్ చేద్దాం. లాస్ట్ ఫైనల్ ఒక్క నొట్టు ఉందండి, అది ఒక్కటి తీస్తే సీట్ వచ్చేద్ది. జాగ్రత్తగా ఇక్కడ నుంచి సెట్ చేసుకుంటూ పోవచ్చు. ఇంకా వచ్చేసింది. రెండు ఖచ్చితంగా చూడండి ఎంత దారుణంగా ఉందో అసలు చిరాగ్గాన. దీన్ని ఇప్పుడు సెట్ చేయాలి మొత్తం. బాబోయ్ మామూలుగా లేదు అసలు. నెట్లన్నీ ఇంకా బాగుంటుంది. మనకి ఎటు చూసినా సీట్ బెల్ట్ అయితే అసలు ఫుల్ ఓవర్ టైట్లో ఉన్నాయి, అసలు రావట్లేదు.
మన దగ్గర రింగ్ రెంచ్ ఉండాలి, ఆ రెంచ్ లేదు అట్లా. సో ఇవి అయితే ఇబ్బంది పెడుతుంది కొంచెం. ఈ క్లిప్ లాగేద్దాం ఉండండి. ఈ క్లాంప్ ఒకటి ఉడదీయాలి. నెక్స్ట్ ఇదొకటి స్టీరింగ్ దగ్గరతో రాడ్, అక్కడ ఒక 2 నట్లు ఉడదీసామంటే కనుక సరిపోద్ది. అంటే నీట్గా కంపెనీ ఫిట్టింగ్ టైప్ ఉంటుంది. లేదు ఇవన్నీ ఉడదీయకుండా పైన వేసాము ఇంకో సిరాగ్గా ఉంటుంది కదండి. దుమ్ము చూడండి అసలు. ఇగో ఈ మ్యాట్ వేసాను కానీ దీని వెనకాల దుమ్ము చూడండి అసలు. మరి ఎదరగానే ఉంది. ఇప్పుడు ఇది బాగానే ఉంటుంది, ఎందుకంటే వాటర్ ప్రూఫ్ కింద కూడా ఆగుతుంది. ఈ క్లాంపులు ఎందుకు తీయడం అంటే ఇంక అస్తమానం వీటి కోసం మళ్ళీ ఇక్కడ కట్ చేసాం అనుకో, ఈ కట్ చేసిన దాంట్లో దుమ్ము వెళ్ళిపోద్ది. అలా కాకుండా నొట్ల దగ్గర చిన్న 2 బెజ్జలు పెట్టుకున్నాం ఇంకో సరిపోద్దండి. పైన ఇది కవర్ అయిపోతుంది కాబట్టి దుమ్ము అయితే వెళ్ళే ఛాన్స్ ఉండదు. ఇది మనం ఇలా వదిలేయడం వల్ల ఏమవుతుందంటే ఆ క్లాత్ ఒకవేళ మనం వర్షాకాలం దిగినప్పుడు ఎక్కినప్పుడు డోర్ తీస్తాం కదండి, దాంట్లోంచి వాటర్ వెళ్ళిపోయించుకోండి. ఎంత అట్ల కట్టేస్తుందో, పోతుంది కూడా, రస్ట్ పట్టేస్తుంది. ఎంత దుమ్ము పట్టేసి. మొత్తం ఇప్పుడు ఏంటంటే మనం ఇంకా అక్కడ కటింగ్ లేకుండా ఇదంతా ఊడదీసామంటే కనుక సెట్టింగ్ వస్తుందండి. మరి మొత్తానికి ఒక లైన్ అయితే వచ్చిందండి. ఇప్పుడు ఈ బిగించేటప్పుడు ఉంటుంది, మొత్తం అన్ని బిగించగలమో లేదో మరి పీక్ పడి తగ్గిందండి. మొత్తం కూడా వేసిందండి అప్పుడు ఇది వాటర్ దిగుతుందా. ఇది ఒక రోడ్ తీయాలరా, ఎల్లానికి వెళ్ళి ఇచ్చాడు ఇది కూడా పని పోవట్లేదండి. నీకు మహేశ్వరుడు ఎల్లంకి బాక్స్ ఉన్నదా అని అడుగుతున్నాడు. ఉందా పైమమ్మో నవ్వుకున్నట్టు అది ఆలోచించుకొని రెండు మనసులు కలిసిన వేళ ఎలా స్టెబిలైజర్ కూడా వేస్తున్నానండి.
మొత్తానికి మన అవుట్పుట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇదిగోండి మ్యాట్ అయితే చూడండి చాలా నీట్గా అయితే వచ్చిందండి. మనం అనుకున్న దానికన్నా బాగా వచ్చింది. ఇంకా ఇక కాల్ దగ్గర కూడా ఇంకెక్కడ డైరెక్ట్గా బండికి కాల్ అయితే టచ్ అవుతుంది. ఇంకా దుమ్ము అంటూ లోపలికి వెళ్దాం. మొత్తం ఇక సీట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం, ఇదంతా వేసుకుంటూ వెళ్ళిపోయాం. ఇంక ఇది కూడా ఇంకా దుమ్ము అంటూ పడదండి. ఇంకా సైడ్ కావాలని ఇక ఎక్స్ట్రా ముక్కలు కొంచెం మీకు చిరాగ్గా కనిపించవచ్చు. కాకపోతే ఏంటంటే లుక్ కోసం ఏముంది, కానీ కొన్ని రోజులు అయితే ఇది నలిగుతుంది. నలిగిన తర్వాత అప్పుడు ఇక్కడ కట్ చేసుకుంటే ఇక్కడ గాడి కింద ఉండిపోద్ది కాబట్టి బాగా పనిచేస్తుందండి. అండి డ్రైవర్ గారు అండి, వెళ్దామండి ఇంకా. బాయ్ చెప్పండి అందరికీ. బాయ్ అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని ముద్దెట్టు. లవ్ యూ ఆల్ అని, లవ్ యూ ఆల్ ముద్దెట్టు. ఓకే, చూసారండి మీ అందరికీ మా అమ్మాయి లవ్ యూ ఆల్ అని చెప్తుంది కదా కదా. బాయ్ చెప్పు. బాయ్.